Okay, my name is Madhu. First of all, I give thanks our Heavenly Father who has given me this opportunity to stand before you with the Word of God, as well as I welcome you in the name of our Lord Savior Jesus Christ. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే ఒక చిన్న వాక్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. దీన్ని సెర్మన్, దేవుని వాక్యాన్ని. ఇప్పుడు ముఖ్యంగా మనకు చూసినట్లయితే చాలా వరకు ఇప్పుడు మనకు వాక్యం, దేవుని వాక్యం చూసినట్లయితే మిస్కోటింగ్ ద స్క్రిప్చర్, మిస్కోటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించడం, లేకపోతే తప్పుగా అర్థం చెప్పడం. దేవుని వాక్యానికి ఫస్ట్ దాని ముందు ఏముంది, దాని వెనుకవేముంది, దాన్ని ఏ డెప్త్తో ఏ మీనింగ్లో చెప్పాడు దేవుడు అనేది లేకుండా, దాన్ని ఏ అర్థంతో చెప్పడం తెలియకుండా వీరికి వచ్చిన అర్థం అక్కడ జరిగి అట్లా జస్ట్ కనబడిందే ఒక వాక్యాన్ని చూసి వీళ్ళు డిసైడ్మెంట్, దే కెన్ డిటర్మైన్ దెమ్ సెల్ఫ్, అంటే వాళ్ళే తీర్మానించుకోవడం, ఇలా చెప్పాడు దేవుడు, ఇలా చెప్పాడు, ఇలా వెళ్ళిపోదామని. సో అలా కాదు. సాక్ష్యాలుగా చూడండి, ఇప్పుడు మనకి దేవుడు ఎలా దాని డెప్త్గా చెప్పాడు అనేది మనం ఇక్కడ ఒక వాక్యాన్ని తెలుసుకుందాం. చాలా మంది మనకి చూడండి, ఇప్పుడు దేవుని క్రియలు మనం మీకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఒక దగ్గర మనకు దేవుడు 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? మీకంటే మేము నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని. ఓకే, ఆ గొప్ప కార్యాలు అంటే ఏంటివి? సో ఇక్కడ మనం చూస్తాం, ఆ గొప్ప కార్యాలకు ముందు ఏం రాసింది, తర్వాత ఏం రాసిందని తెలియకుండా, అసలు ఏ రకంగా చెప్తున్నాడు దేవుడు అని తెలియకుండా, సో ఆ గొప్ప కార్యాలు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, కార్యాలంటే మహిమలు, ఇవి సంథింగ్ మిరాకల్స్, ఇవన్నీ మేము దేవుడు చేసినట్టు మేము చేస్తామని వాళ్ళు అనుకున్నారు. కానీ యాక్చువల్ దాని డెప్త్ మీనింగ్ ఏంటనేది మనకి ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం ఇప్పుడు 10 చూడండి. ఫస్ట్ 10వది, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నానని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందు నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయించున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, యేసుప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు తన శిష్యులకు, తండ్రి యందు నేనును నా యందు తండ్రిని ఉన్నానని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు వినండి, నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేను చెప్పుటలేదు, అంటే తనకు తానుగా యేసుప్రభు తనకు తానుగా చెప్పుటలేదు, తండ్రి తన యందు, ఓకే, తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయించున్నాడు. అంటే ఆ దేవుడు తన మాటలు చెప్పడానికి దేవుని క్రియలు చేయించున్నాడు. ఇక్కడ క్రియ అంటే ఏంటంటే మనకి ఏంటంటే ఇంకేదో అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది దేవుడు యేసుప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడో దేవుడు చెప్పిస్తానని చెప్తుండు, అదే క్రియ అని చెప్తుండు. ఇక్కడ చూడండి, సేమ్ అట్లాగే ఇక్కడ చూడండి, మళ్ళీ యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే మీరు చూడండి, నీ హృదయమును కలవరపడనీయకుడికి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఓకే, మీ హృదయాన్ని కలవరపడనీయకండి, నీ యందు విశ్వాసం ఉంచినట్టు తన యందు విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు. సేమ్ అందులోనే 5వ అధ్యాయం చూడండి, 5వ వచనం చూడండి, 14వ అధ్యాయం 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగూ తెలియదు నేను ఆయనను అడగగా. ఇక్కడ చూడండి, ఎవరు అడుగుతున్నారు? తోమా అడుగుతున్నాడు. అప్పుడు యేసు ఏమంటున్నాడు? యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఓకే, ఇక్కడ చూడండి, యేసు ఏమని చెప్తున్నాడంటే, నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ మళ్ళీ చూడండి 7వది, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పుదును. ఓకే, ఇక్కడికి ఏం చేస్తున్నారంటే, ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారు? మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, అంటే ఇప్పటి నుంచి మీరు ఎరుగుదురని వారికి చెప్తున్నాడు. సో అప్పుడు మళ్ళా పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. ఇక్కడ చూడండి, అయినా కూడా మళ్ళీ పిలిప్ అతను అడుగుతున్నాడు. యేసు చెప్తున్నాడు, యేసు ప్రభు, పిలిప్పు, నేను ఇంతకాలం నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఏలా చెప్పుచున్నావు? చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు, ఓకే, మాకు కనపరచమని మళ్ళీ చూపించమని, మళ్ళీ అతన్ని నాకు దేవుణ్ణి మన చూపించమని మళ్ళీ నాతో ఎట్లా అడుగుతున్నావు అని మళ్ళీ అడుగుతున్నాడు. చూడండి, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నానని నీవు నమ్ముటలేదా? ఓకే, నేను నా తండ్రి యందు నేనును ఉన్నానని నమ్ముటలేదా అని యేసు ప్రభు చెప్తున్నాడు. నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు. ఇక్కడ మంచిగా వినండి, 10వది అక్కచెల్లి చదువుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? నా యంతట నేనే చెప్పుటలేదు,
పదవ వచనం, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఎవరు? దేవుడు యెహోవా నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నానని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడు. అంటే నేను చెప్పే మాటల ద్వారా అయినా నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును, వారికంటే మరి గొప్పవి అతడు మీతో చేయునని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలా మంది 12వ వచనంకి వచ్చేసరికి క్రియలు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సంథింగ్ మహిమలు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్తున్నారంటే క్రియలు, దేవుడు నాయను చెప్పి నాదందు క్రియలు చేస్తూ నేను మాట్లాడుతున్న మాటలే ఇక్కడ క్రియలు అని చెప్తున్నాడు. మీరు నా నామమును దేవుని అడుగురే కుమారుని ఎందుకు మహిమపరచుటకై దాన్ని నేను చేతును. ఓకే, మీరు నా నామములు ఏది అడిగితే నేను అది చేస్తా అని చెప్తున్నాడు. తర్వాత చూడండి చిన్నగా, ఇందులోనే యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి 24వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు, నా మాట విని నన్ను పంపిన అని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, నా మాట విని, ఇక్కడ ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? 24వ వచనం 5వ అధ్యాయం యోహాను 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు, నా మాట విని అని చెప్తున్నాడు. ఇక్కడ నా మాట అంటే దేవుని మాట విని, యేసు ప్రభు మాట విని నన్ను పంపిన వాని అందు, యెహోవా యందు పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చెప్తున్నాడు నా మాట అంటే మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ దేవుని మాటనే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ. దేవుడు ఏం చెప్తున్నాడు అన్నదే ఇక్కడ క్రియ. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇంకొంచెం మనం తీసుకున్నట్టయితే ఇది మంచి ఇక్కడ సమాధానం కూడా మీకు దొరుకుతుంది. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 28వ వచనం చూడండి. వాళ్ళు ఏమంటున్నారు శిష్యులు? వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా. ఎవరిని? యేసుప్రభుని అడుగుతున్నారు. ఎవరు? యేసుప్రభు శిష్యులు అడుగుతున్నారు. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా 29వ వచనం. ఓకే, యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో యేసుప్రభు ఏమని చెప్తున్నాడు? ఇక్కడ యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఇక్కడ ఏమర్థమైంది మనకి? యేసు ఆయన పంపిన వాని యందు, ఎవరిని? యేసు ప్రభుని పంపిన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. దేవుని క్రియ అంటే ఏంటిది? ఇప్పుడు చాలా మంది అనుకుంటారు దేవుని క్రియ అంటే మహిమలని, ఏదో మిరాకల్స్ అని, అదని ఇదని అనుకుంటారు. దేవుడు చాలా మిరాకల్స్ చేసిండు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత లాజరస్ని లేపాడు. పోతే వైన్, ఇప్పుడు ద్రాక్షరసాన్ని, మంచినీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఓకే, గుడ్డి వాళ్ళకి చూపు కలిగజేశాడు. ఓకే, నడవరాని వాళ్ళకి దేవుడు నడిచేటట్టుగా బాగు చేశాడు. కానీ ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అట్లా ఎవరితోటి కాదు. అది మీకంటే నాకంటే గొప్ప క్రియలు అంటే దేవుణ్ణి నమ్మడం, దేవుని సువార్తను ప్రకటించడం. దేవుని సువార్తను ప్రకటించడం అంటే దేవుడు అప్పుడు వాహనాలు ఏం లేవు, కొంత దూరం లిమిట్ వరకే దేవుని సువార్త ప్రకటించాడు. ఇప్పుడు మనం చాలా ప్రదేశాలలో ఇప్పుడు మనం యుఎస్ అంటే ఎక్కడికంటే అక్కడ పోయి దేవుని సువార్త ప్రకటించవచ్చు. ఆ విషయంలో, ఆ అర్థంలో దేవుడు చెప్పాడు. దేవుని సువార్తను ప్రకటించే విషయంలో, దేవుని మాట విషయంలో కానీ ఇదేదో నేను మహిమలు చేస్తా అంటే మరి ఎవరు చేస్తున్నారు? నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారంటే అందరూ చేయాలి. మరి అందరు ఎందుకు చేయడం లేదు? కొంతమంది ఒక స్పెసిఫిక్ ఒక పీఠ, ఒక స్టేజ్ పెట్టుకుని అక్కడే ఎందుకు చేస్తున్నారు? మీరు యేసుప్రభు అంతటా వెళ్ళి ఆయన సాధ్యమైనంత వరకు అక్కడ ఇక్కడ వెళ్ళి చాలా ప్రదేశాలలో వెళ్ళి చాలా రోగులను స్వస్థపరిచాడు. మరి ఇప్పుడు పాస్టర్ రండి, మరి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇదివరకు కూడా చెప్పా లాస్ట్ టైం, మీరు రండి, మీరు ఇక్కడ వేరే చాలా హాస్పిటళ్లలో చాలా ప్లేస్లలో ఉన్నారు రోగులు, మరి వాళ్ళని బాగు చేయండి. అది మీరు తప్పుడుగా అర్థం చెప్పడం, దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అంటారు. మరి ఇలా రెండు ఇక్కడ కాంట్రాడిక్ట్. ఇప్పుడు మీరు చెప్పేది చాలా మంది పాస్టర్స్ మహిమలు చేస్తామంటారు, ఇక్కడ చెప్పేది కాంట్రాడిక్ట్ అవుతుంది. ఏంటి అంటే ఒకదానికి వ్యతిరేకిస్తారు. ఇప్పుడు దేవుని వాక్యం మీకు తప్పుగా అర్థమైందా? ఓకే, దేవుడే తప్పు చెప్పిండా అనేది వస్తుంది ఇప్పుడు. అవునా? ఎందుకు అంటే ఇప్పుడు దేవుడిని అలాగా మీరు మహిమలు చేస్తారంటే ప్రతి ఒక్కరు చేయాలి. ఓకేనా? ఇప్పుడు చాలా మంది ఎవరు మహిమలు చేస్తారు? ఆ మహిమలు అంటే ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. ఎవరో కొంతమంది వారే దేవుడు మహిమలు అనేది
ప్రేయర్ చేస్తే నీకు రోగాన్ని వేరే రకంగా పోదు. రోజు ఒక రోజు తక్కువ చేస్తారు, కానీ ఒకటేసారి ముట్టగానే టచ్ అనగానే 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 ఎవరు రోగాలు అనేది బాగుగావు. ఇక్కడ మనకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది ఏంటి అని అంటే, దేవుడు ఇప్పుడు నేను చెప్పా కదా ఇంతకుముందు, దేవుడు తప్పు చెప్పాడా లేకపోతే మీరే తప్పుగా అర్థం చేసుకున్నారా అనేది రెండు తీసుకున్నట్టయితే, ఇప్పుడు అందరికీ అందరూ ఎవరు బాగు చేసినా, ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు దేవుని శిష్యుల్లాగా దేవునిలాగా ముట్టుకున్నా వారు దేవుడు ముట్టుకుంటేనే బాగా అయిపోయారు. మరి ఇప్పుడు ముట్టుకుంటే ఎందుకు బాగా అవుతలేరు అంటే దేవుడు తప్పు చెప్పిండా? నెంబర్ 1. నెంబర్ 2, మరి ముట్టుకుంటే ఎందుకు బాగా అవుతలేరు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారా? ఇలా రెండవది కరెక్ట్, మీరు తప్పుడుగా అర్థం చేసుకున్నారు. దేవుడు కరెక్టే చెప్పాడు, దాన్ని మీరు ముందు వెనుక దాని మీనింగ్ బైబిల్ చదవక ఏదో ఒక వాక్యాన్ని పట్టుకెళ్ళి సరే చెప్పేస్తామంటే అది కాదు. దేవుని వాక్యం చదవాలి. ముఖ్యంగా మనకి ఇక్కడ ద ల్యాక్ ఆఫ్ థింగ్, ఇక్కడ మీకు కొరవబడింది ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవకపోవడం, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. ఎవరు పడితే వారు పాస్టర్లని, మీరు పాస్టర్లుగా చలామణి కండి, ప్రాబ్లం లేదు. దేవుని సువార్త చెప్పండి, ప్రాబ్లం లేదు. కానీ దేవుణ్ణి దయచేసి దేవుని ఆ వాక్యాన్ని మీరు మిస్కోట్ చేయొద్దు. దేవుని వాక్యాన్ని తప్పుగా చెప్పొద్దు. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇంకా తీసుకెళ్తాను నేను, ఇంకా చెప్తాను. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఇంకా తీసుకెళ్తే, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన అనియు, నా అంతా నేను ఏమి చేయక నా తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నానని మీరు గ్రహించదరు. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడో. కావున యేసు మీరు నా మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, అంటే నేనే ఆయననియు అంటే యేసు ప్రభు అనియు, నా అంతటా నేనే ఏమి చేయక నా తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని. ఏ సంగతులు? ఈ సంగతులు దేవుడు మాట్లాడమంటున్న, యెహోవా మాట్లాడమంటున్న సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. ఏంటి? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది గ్రహించెదరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకా చూసుకున్నట్టయితే యోహాను సువార్తల్ని 6వ అధ్యాయము, సేమ్ 6వ అధ్యాయము మనకి 63వ వచనం ఇక్కడ తీసుకోండి. 63వ వచనం ఏమని చెప్తున్నాడంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఏంటివి? దేవుని మాటలే, నథింగ్ ఎల్స్. ఏంటి? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. దేవుని మాటకు, యేసు ప్రభు మాటకు అంత పవర్ఫుల్ ఉంది. అందుకే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడై ఉండను, కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలది. ఎందుకు చెప్పబడంటే వాక్యానికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చిండు. ఇక్కడ వాక్యమే అంత పవర్ఫుల్. దేవుని క్లియర్ అన్న అక్కడ మీనింగ్ లో కూడా చెప్పింది దేవుని వాక్యమే, అంతకు మించి ఏది లేదు. మీరేదో ఆ సంథింగ్ అనుకొని ఏదో మహిమలో చేస్తారు, ఆ దేవుడు చేసిన మహిళ మనకంటే ఎక్కువ. మరి ఎవరు చేశారు యేసు ప్రభు కంటే ఎక్కువ? ఒకటి చూపించండి. యేసు ప్రభు కంటే ఎవరైతే, ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు కదా నాకంటే ఎక్కువ కార్యాలు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని, ఆ ఒక్క వ్యక్తిని తీసుకొని రండి. ఎవరు గొప్ప కార్యం? ఎవరు చేయలేదు. యేసు ప్రభు ఒక్కడే గొప్ప కార్యాలు చేశాడు. యేసు ప్రభు ఒక్కడే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, గుడ్డి వారికి చూపించాడు. లాస్ట్కి చనిపోయిన లాజరస్ని కూడా లేపాడు. కుంటి వారిని, గుడ్డి వారిని, ప్రతి ఒక్కరిని బాగుపరిచాడు. శిలువ మీద తన ప్రాణం పెట్టాడు. అంతకంటే గొప్ప కార్యం ఏది ఉంటుంది? శిలువ మీద ప్రాణం పెట్టిన దానికంటే. మీరు ఎవరైనా పెట్టిరా శిలువ పంట మరి దేవునిలాగా? అట్లయితే నువ్వు గొప్ప కార్యం చేసినాడు. గొప్ప కార్యం ఏంటి? మన పాపాల కోసం దేవుడు చనిపోవడం. మన పాపాల కోసం దేవుడు చనిపోవడం, మనలందరినీ రక్షించడం. మరి మీరు ఎవరు చేసిరు అంతకంటే గొప్ప కార్యం ఎవరైనా చేసిరు ఉంటే మరి రండి మాట్లాడదాం. దీన్ని తప్పుగా మిస్కోట్ చేయవద్దు. ఇక్కడ మళ్ళీ చూసినట్టయితే యోహాను సువార్త 5వ అధ్యాయం, మళ్ళీ చూసినట్టు 5వ అధ్యాయం 36 నుంచి 38 వరకు చూడండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమైనా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. చూడండి, నేను నెరవేర్చుకునే తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నది. చూడండి, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చున్నది అని చెప్తున్నాడు ఇక్కడ, నన్ను గూర్చి, ఆ క్రియల గురించి. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరియు ఏ కాలమందమైనను మీరు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఏం నిలిచి ఉండలేదు? దేవుని వాక్యము. ఆయన చెప్పిన
వాక్యం మీలో నిలిచి ఉండలేదు. వాక్యం గురించి ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. దీన్ని తీసుకోక మీరు దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత తీసుకోండి యోహాను సువార్త 12వ అధ్యాయం 12:48 ఫస్ట్ 48 చూద్దాం, ఫస్ట్ 49 చూద్దాం, తర్వాత 48. ఓకే. ఏలయనగా నా అంతటా నేను మాట్లాడట్లేదు, నేను ఏమనాలో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూడండి, నేను నా అంతటా నేను ఏం మాట్లాడట్లేదు, యేసు ప్రభు చెప్తున్నాను. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను ఏం మాట్లాడాలనేది కూడా నా తండ్రి ఆజ్ఞ ఇచ్చిన్నాడు. అదే దేవుని క్రియ. ఓకే. నన్ను నిరాకరించిన మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు కాదు. అంటే సేమ్ మన యోహాను 12వ అధ్యాయం 48వ వచనంలో నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చబడు. ఏంటి తీర్పు తీర్చబడుతుంది? నేను చెప్పిన మాటనే. దేవుడు ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు చెప్పిన మాటనే, నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏం తీర్పు తీస్తే? దేవుని మాటనే అక్కడ తీర్పు తీరుస్తుంది. ఈయన చెప్పింది వినకపోతే. అది చెప్తున్నాడు కానీ ఏదో నాకేదో మహిమలు మీకేదో మహిమలు ఉంటాయని ఇక్కడ చెప్పలేదు. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని అందరినీ తప్పుదో పట్టిస్తున్నారు. మీరు తప్పుదో పట్టడమే కాదు, మీ బిలీవర్స్ అందరినీ తప్పు పట్టిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ట్రోల్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీకు అందరి మహిమలు ఉన్నాయా నిజంగానా? ఇవన్నీ చూస్తే వాళ్ళు చాలా అన్యులు కామెంట్స్ పెడుతుంటారు ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే మీరు చేయబట్టే, ఎవరో మనసు రాసిన పత్రిక ఉన్నట్టు మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషింపబడుతున్నది. మీరు చేయడానికే కదా ఇట్లా, మీరు చేస్తేనే కదా ఇట్లా అయ్యేది. దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇష్టం ఉన్నట్టు బోధించడం ద్వారా. సో చూడండి, యోహాను రాసిన పత్రిక మరి లాస్ట్ చూద్దాం, 14వ అధ్యాయం. సేమ్ ఇంతకుముందు చూసండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము 10వ వచనం చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నానని నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. చూడండి లాస్ట్ వరకు. నా ఎంతట నేనే తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. అర్థమవుతుంది కదా? నేను చెప్పుచున్న మాటలు నా ఎంతట నేను చెప్తలేను, నా తండ్రి నా యందు నివసించు క్రియలు చేయుచున్నాడు. సో దేవుడు నా యందు క్రియలు చేయించున్నాడు కాబట్టి ఆ మాటలు చెప్తున్నాను. నేను మాటలు చెప్పడమే ఇక్కడ క్రియ. ఇంతకు మించి దేవుడు నేను యేసుప్రభుల క్రియలు చేస్తా అంటే యేసుప్రభుల మిరాకల్స్ చేస్తా ఏదో చేస్తా అని కాదు. చూడండి, సేమ్ యోహాను సువార్త సేమ్ 5వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ఒకసారి, మళ్ళొకసారి చూడండి. ఇక్కడ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణముల నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు. ఎవరి మాట విని? యేసు ప్రభు మాట విని. ఆల్రెడీ చదివిన ఇంతకుముందు మళ్ళీ ఒకసారి 6:28 లాస్ట్ చూడండి ఒకసారి. యోహాను సువార్త లాస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తా. 6:28 వారు 6:28లో దేవుని అడుగుతున్నారు. ఎవరు? యేసు ప్రభు శిష్యులు. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచడం ఏ దేవుని క్రియ అని వారితో చెప్పను. ఆయన మంచిగా వినండి. ఆయన పంపిన వాని యందు. ఓకే, ఆయన పంపిన వాళ్ళు ఎవరు? ఆయన పంపిన వారు యెహోవా నన్ను పంపిన వాని యందు యెహోవా యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఇది కాదు మీరు అనేది క్రియ అనుకుంటే, వర్క్స్ క్రియలు అంటే అవి కావు. ఇదే వర్క్, ఇదే నిజమైన క్రియలు, ఇదే నిజమైన క్రియ. నువ్వు నమ్ముటయే. దేవుడు నమ్మి విశ్వసించి సువార్త చెప్పుటయే దేవుని క్రియ. గొప్ప కార్యాలు క్రియలు అంటే ఏదో అనుకోకండి, ఏదో మహిమలు చేయకండి. మహిమలని అవనివని తప్పుగా మీరు బోధించద్దు. ఇంకా నేను రాను వీడియోలు ఇంకా చెప్తుంటా 1 by 1. ఓకే, ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్.